కర్కాటక రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా గోచారీత్యా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా సిద్ధిస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ధనుసు రాశిలో. ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశిలో సంభవించడం వల్ల అంగారకుడు, శుక్రుడు మరియు రవి బుధ ఆదిత్య యోగంలో చతుర్గ్రహాలంతా కూడా కలిసి ఉండడం, గ్రహ యుద్ధం అనేది సంభవించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి అంతా కూడా వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మీకంతా కూడా ధనప్రాప్తి కలుగుతుంది మరియు శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 18 తర్వాత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి అమావాస్య తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక అమావాస్య వేళలో విశేషంగా ప్రదోష కాలంలో అంతా కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించాలి. దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో ఆవునేత దీపారాధన మరియు కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం, కాలభైరవ స్వామి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. జన్మజనంతాంతరమైన సకల దుఃఖాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. శనగలంతా కూడా నివేదన చేయాలి, బొబ్బర్లు నివేదన చేయాలి దత్తాత్రేయ స్వామివారికి, కాలభైరవ స్వామివారికి కూడా. మీరంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. శనగలు, బొబ్బర్లు మరియు కందులంతా కూడా దానం చేయడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. మాసాంతంలో విశేషమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా లక్ష్మీ కటాక్షం కలిగిన వారికి ప్రధానంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీసూక్త విధానంగా విశేషమైన ద్రవ్యాలతోటి, తామరపులతోటి, తేనెతోటి, విశేషమైన ద్రవ్యాలతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అమ్మవారి కటాక్షం వల్ల మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఆక్వారంగం బిజినెస్ వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ యొక్క వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక సినీ రంగంలో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో మీకంతా కూడా మంచి ఆఫర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి, మంచి పదవులు కూడా సిద్ధించడానికి, మాసంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ కవచాన్ని, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయండి. మంచి శుభ కార్యక్రమాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మీనరాశి జాతకులకి గోచారీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. డిసెంబర్ నెలలో అంతా కూడా అంగారకుడు, రవి, బుధ, శుక్రుడి యొక్క కలయిక అంతా కూడా చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మీనరాశి జాతకి అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకము, నలనుములు దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు వలన మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. డిసెంబర్ 18వ తారీఖు రోజున మరియు 28వ తారీఖు రోజున మంచి శుభవార్తను వింటారు. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మీకు స్వల్పంగా ఈ అమావాస్య తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, శనీశ్వరుడికి, రాహువుకి జపహోమాది కార్యక్రమాలు ఆచరించాలి. గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉన్నాయి కావున జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరించాలి. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. గోమాత సేవ అంతా కూడా ఆచరించాలి. పచ్చిగా తెలగపిండి గ్రాసాన్నంతా కూడా గోమాతకి తరచుగా సమర్పిస్తుండడం, గోపూజన అంతా కూడా చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. దత్తాత్రేయ కవచాన్నంతా కూడా పారాయణం చేయించాలి. దత్తాత్రేయ చరిత్రని తరచుగా పారాయణం చేస్తూ ఉండండి. దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. గురువారం దత్తాత్రేయ స్వామి జయంతి అంతా కూడా అంటే దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీరంతా కూడా దత్తాత్రేయ స్వామివారికి గురుకటాక్షం కోసం అంతా కూడా అనగాష్టమి రోజున మీరంతా కూడా ఆచరించండి. అనగాష్టమి రోజున మీరంతా కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేయించడం మరియు దత్తాత్రేయ స్వామివారికి పసుపుతో అభిషేకం చేయించడం, నారికేల జలంతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. జపాన్ని ఆచరించండి. ఈ యొక్క నవగ్రహాలకంతా కూడా ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల
మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధల్లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది గ్రతులు ఆచరించడం వాళ్ళకి అదృష్ట యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది. మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి చరిత్రనంతా కూడా ఈ మాసంలో మార్గశిర మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనగా వ్రతం అనేది సంభవిస్తుంది. అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచాగా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్టయోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి, అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో వితరించం కూడా అన్నదానం చేయడం, గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. అత్రి మహాముని అనసూయదేవి యొక్క చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిపుత్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు, అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి. తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. జయ గురు దత్త, శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ గురు దత్త అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.